నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం గాయత్రి. గురుగారు, విశ్వ వసునామ సంవత్సరం జూలై 1 తారీఖు నుంచి కుంభరాశి వారికి అసలు ఏ విధంగా ఉంది గురుగారు? ఆర్థికంగా లేదా ఐశ్వర్యపరంగా లేదా జాబ్ పరంగా, విద్యాపరంగా మ్యారేజ్ అవ్వట్లేదు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. మ్యారేజ్ అయినా కూడా ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉంటారు. బిజినెస్ స్టార్ట్ చేసాము కానీ సరిగా రన్ అవ్వట్లేదు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. సో అందరికీ కూడా సక్రమంగా ఉండడానికి ఏదైనా మంచి పరిష్కారం ఉంటుందా గురుగారు? తప్పకుండా అమ్మా. కుంభరాశికి ఇప్పుడు ఏలినాటి శని మధ్యలో ఉన్నారు వీళ్ళు. ఎండింగ్ ఇంకా జస్ట్ 2.5 years. ఏలినాటి శని ఎండింగ్ ఆ గురుగారు? 2.5 years లో ఎండింగ్ అయిపోద్ది. ఓకే, నంబర్ 1 హీరోస్ అయిపోతారు వీళ్ళు ఇప్పుడు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి అందరికీ పనులు లేనటువంటి వాళ్ళకి పనులు దొరుకుతాయి, పొలాలు లేనటువంటి పొలాలు వస్తాయి, ఇళ్ళు లేనటువంటి వాళ్ళకి ఇళ్ళు వస్తాయి. అంటే వీళ్ళ జీవితం బాగుందనే చెప్పుకోవచ్చు. అంతే కదా. గురుడు 5వ ఇంట్లోకి వచ్చాడు, అద్దరిపోద్ది అనమాట. పెళ్ళాలు లేనటువంటి వాళ్ళకి పెళ్ళాలు వచ్చేస్తారు, పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు, పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు, ఫోన్లు లేనటువంటి వాళ్ళకి ఫోన్లు, అన్నీ ఏది కోరుకుంటే అది వచ్చేస్తాయి. అందువలన ఈ కుంభరాశి వారికి డిఏలు అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి. ఎన్ని వచ్చేసినా కాస్త మనశ్శాంతి అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటుందమ్మా. అయినా సరే డోంట్ కేర్ అంటారు వీళ్ళు. ఆ విధంగా కుంభరాశి వాళ్ళకి పనులు, అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు పాపం వీళ్ళకి వాళ్ళందరూ కూడా తెచ్చిచ్చేస్తారు. అలాగే వీళ్ళు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు అప్పులు తీర్చేస్తారు. ఈ రకంగా కుంభరాశి వారు విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఏలినాటి శని ఉన్నా సరే తొక్కి పడేస్తారు, అవతలాన్ని తొక్కి పడేసి కాంపిటీషన్స్లో ముందుకు వెళ్ళిపోతారు. గవర్నమెంట్ ఉద్యోగస్తుల కోసం, తర్వాత ప్రైవేట్ ఉద్యోగాల్లో, గవర్నమెంట్ ఉద్యోగాల్లో, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో, ఇలా మన ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ముందుకు దూసుకుని వెళ్ళిపోతారమ్మా. గిద్దాలు అన్నిటిలో కూడా ఉన్నప్పటికీ కూడా ఆర్మీ వాళ్ళు కూడా, పోలీసులు, ఆర్మీ, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వచ్చేస్తారమ్మా. తప్పకుండా గురుగారు. అన్ని సక్రమంగా జరగడానికి ఏదైనా మంచి పరిష్కారం తెలియజేయండి గురుగారు. డెఫినెట్గా ఉందమ్మా పరిష్కారం. ఏలినాటి శని కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పరిష్కారం, అద్భుతమైన పరిహారం అమ్మా ఇది. తప్పకుండా గురుగారు. కుంభరాశి వారి గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. చూసారు కదా, మీది కుంభరాశి అయితే మీరు సమస్యలను ఎదుర్కొంటున్నట్టయితే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.